లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఈ ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్సీ పదవుల కోసం ఆశావాహులు ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళున్నారు. ఎమ్మెల్యే టికెట్లు ఆశించి భంగపడ్డవారు ఇప్పుడు ఎమ్మెల్సీ పదవుల కోసం వేటను మొదలుపెట్టారు. ఎవరికి వారు కూటమి విజయం కోసం తాము చేసిన త్యాగాలను గుర్తు చేస్తూ తెలుగుదేశం అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్నారట. తమకు సముచిత న్యాయం చేస్తామని పార్టీ పెద్దలు ఇచ్చిన హామీలు గుర్తు చేస్తూ ఆ న్యాయం ఎప్పుడు జరుగుతుందని ఎదురు చూస్తున్నారట. ఇంతకీ ఎవరా లీడర్స్? ఆ జిల్లాల్లో ఎమ్మెల్సీగా ఎవరికి ఛాన్స్ దక్కబోతోంది? వాచ్ ఇట్. ఉమ్మడి అనంతపురం నుంచి రాబోయే కాలంలో ఎవరికి ఎమ్మెల్సీ పదవులు దక్కుతాయి అన్నది చర్చనీయాంశంగా మారింది. కూటమి ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టులు 2 విడతలుగా భర్తీ చేసింది. ఆ నామినేటెడ్ పోస్టులు దక్కిన వాళ్లు ఆనందంతో ఉండగా, ఏ పదవి దక్కని మిత్రపక్షాల నేతలు నిరాశ నిస్పృహలతో కుంగిపోతున్నారు. ముఖ్యంగా అధికార తెలుగుదేశం పార్టీలో ఎక్కువ మంది ద్వితీయ శ్రేణి నాయకులు నామినేటెడ్ పోస్టుల కోసం ఆశలు పెట్టుకున్నారు. 3వ జాబితాలో అయినా చోటు దక్కుతుందని ఇప్పటికీ ఎమ్మెల్యేలు, మంత్రుల చుట్టూ తిరుగుతున్నవారు ఉన్నారు. కొందరైతే ఏకంగా ఎమ్మెల్యేలను కాదని మంత్రి లోకేష్, సీఎం చంద్రబాబు నాయుడిని ప్రసన్నం చేసుకోవడానికి లాబింగ్లు చేసుకుంటున్నారు. వారి దృష్టిలో పడ్డానికి వివిధ రూపాల్లో ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో కొందరు ముఖ్య నేతలు ఎమ్మెల్సీ పోస్టులపై ఎక్కువగా ఆశలు పెట్టుకుని కనిపిస్తున్నారు. అనంతపురం మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి, మడకశిర టీడీపీ సీనియర్ నేత గుండుమల తిప్పేస్వామి, గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్, ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ తదితరులు ఎమ్మెల్సీ ఆశావహుల లిస్టులో ముందున్నారు. వీరంతా పార్టీ అధినేత ఆశీస్సుల కోసం ఎదురుచూస్తున్నారు. అనంతపురం మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి గత ఎన్నికల్లో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. చివరి వరకు ఆయనే పోటీలో ఉంటారని భావించినప్పటికీ టికెట్ దక్కలేదు. ఆయన్ని బుజ్జగించిన టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల సమయంలో కర్నూలు జిల్లా పరిశీలకుడిగా నియమించారు. పార్టీ పరిశీలకుడు చురుగ్గా పనిచేసి వైసీపీకి కంచుకోటలాంటి కర్నూలు జిల్లాలో ఆ పార్టీని 2 సీట్లకే పరిమితం చేసిన ప్రభాకర్ చౌదరి టీడీపీ అధిష్టానం ప్రశంసలు కూడా అందుకున్నారు. సీనియర్ నేతగా పార్టీకి చేసిన సేవల గుర్తింపుగా ప్రభాకర్ చౌదరికి ఎమ్మెల్సీ పోస్ట్ ఇచ్చే అవకాశం ఉందన్న చర్చ నడుస్తోంది. అయితే అనంత టీడీపీలోని లుకలుకలు ఆయనకు మైనస్గా మారే అవకాశం ఉందని, అందులోనూ ఇక్కడి నేతలతో అనేక మందితో ఆయనకు విభేదాలు ఉండటం, జేసీ ఫ్యామిలీతో, పరిటాల ఫ్యామిలీతో సరైన సంబంధాలు లేకపోవడం, అనంత అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్తో పొసగకపోవడం లాంటివి ఆయనకు ప్రతికూలంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. మరో టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి మడకశిర నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం కృషి చేసిన గత ఎన్నికల్లో హిందూపురం లోక్సభ టికెట్ ఆశించినా దక్కలేదు. అయినా నిరాశపడకుండా సత్యసాయి జిల్లాలో కూటమి విజయానికి కృషి చేశారు. రానున్న కాలంలో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా రాజ్యసభ లేదా ఎమ్మెల్సీ పోస్టు దక్కడం ఖాయమని పార్టీలో చర్చ జరుగుతోంది. అదేవిధంగా ధర్మవరం నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా పరిటాల శ్రీరామ్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కార్యకర్తలకు అండగా నిలబడ్డారు. పొత్తు ధర్మం కోసం ధర్మవరం త్యాగం చేశారు. అక్కడ బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ విజయానికి సర్వశక్తులు ఒడ్డారు. ఆ సేవలకు గుర్తింపుగా పరిటాల శ్రీరామ్ శాసనమండలిలో అడుగుపెట్టడం ఖాయమని ఆయన అభిమానులు ధీమాగా కనిపిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీకి పెద్ద దిక్కుగా శ్రీరామ్ తండ్రి దివంగత పరిటాల రవి ఉండేవారు. ఇప్పుడు శ్రీరామ్ తల్లి మాజీ మంత్రి పరిటాల సునీత రాప్తాడు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈసారి సునీతకు మంత్రి పదవి దక్కకపోవడంతో చంద్రబాబు, లోకేష్లు ఖచ్చితంగా శ్రీరామ్ను ఎమ్మెల్సీగా చేసి పరిటాల ఫ్యామిలీకి సముచిత గౌరవం కల్పిస్తారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. లోకేష్తో సాన్నిహిత్యం ఉన్న శ్రీరామ్ తనకు పదవి కోసం ఎటువంటి ప్రయత్నాలు చేయకపోతుండడం విశేషం. ధర్మవరంలో టీడీపీ కార్యకర్తలకు అండగా ఉంటూ ఆ నియోజకవర్గాన్నే అంటిపెట్టుకుని ఉండటం ఆయనకు కలిసొచ్చే అంశాలుగా చెప్తున్నారు. చూడాలి మరి ఇంతమంది ఆశావహుల్లో టీడీపీ అధిష్టానం ఎవరిని కరుణిస్తుందో. For more videos like this, subscribe Big TV channel.